హాయ్ గైస్, వెరీ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. నేను మీ రవికిరణ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మన దగ్గర ఉంది టీవీఎస్ అపాచీ RTR 310. సో ఈ బైక్ చూడడానికి సేమ్ డుకాటీ స్ట్రీట్ ఫైటర్లా ఉంది. ఈ బైక్ ఏంటంటే కొంచెం ఫన్ టు రైడ్ బైక్ అనమాట. ఈ బైక్లో ఫీచర్స్ అయితే చాలా లోడెడ్ ఉన్నాయి. సో బైక్ డిజైన్ లాంగ్వేజ్ అనేది ఈ విధంగా ఉంది. సో ఇది డైనమిక్ ప్రో ప్యాకేజ్. సో దీంట్లో అన్ని ఫీచర్స్ ఉన్నాయి ఆల్మోస్ట్. సో బండి మీద ఫస్ట్ కూర్చుందాం. సో బండి మీద కూర్చున్నప్పుడు ఇన్స్టెంట్గా ఏంటంటే మనకి కంఫర్ట్ అనేది తెలుస్తుంది. అంటే లో సీట్, హైట్ పొజిషన్, షార్ట్ రైడర్స్ కూడా ఈజీగా రైడ్ చేయొచ్చు. ఫస్ట్ ఒకసారి నార్మల్గా రైడ్ చేద్దాము. సో ఫస్ట్లో ఏంటంటే దీంట్లో టోటల్ 5 రైడింగ్ మోడ్స్ ఉంటాయి. సో అర్బన్ ఇంకా రెయిన్ అనేది నార్మల్గా మనకి పవర్ అనేది కట్ చేసి కొంచెం స్పీడ్ కూడా అనేది తగ్గుతుంది. అదే మనం స్పోర్ట్ ట్రాక్ వెళ్తే అంటే ఫుల్ పవర్ అనేది వస్తుంది. సో ఫస్ట్ ఒకసారి నేను ఇక్కడ మోడ్ సెలెక్ట్ చేస్తాను. ఈ పైన బటన్ క్లిక్ చేసినప్పుడల్లా మనకి మోడ్స్ అన్ని ఇలా చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఇది అర్బన్ మోడ్. అర్బన్ మోడ్లో మనం పవర్ ఎంత ఉందో చూద్దాం ఒకసారి. దాని తర్వాత అన్ని కూడా చెప్తాను. సో అర్బన్ మోడ్లో పవర్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఈ బైక్లో ఏంటంటే బేసిక్గా ఇది 312cc సింగిల్ సిలిండర్ DOHC, సేమ్ RR 310 లాంటిదే. కానీ ఏంటంటే ఇక్కడ పవర్ అనేది కొంచెం ఇంక్రీజ్ అయింది. పవర్ టార్ ఫిగర్స్ ఉంటాయి కదా, అవి RR 310 నుంచి ఈ RTR 310కి చేంజ్ అనేది ఉంది. సో ఇక్కడ మీకు దీంట్లో 35 PS పవర్ వస్తుంది, 28 Nm టార్క్ వస్తుంది. ఇవన్నీ కూడా మీకు పవర్ ఫిగర్ తెలవాలంటే మనం అరౌండ్ 6600 RPM కంటే పైన ఉంటేనే వస్తుంది. ఫుల్ పవర్ మనకి 8000 చేంజ్ తర్వాత మనకి ఈ పవర్ అనేది తెలుస్తుంది. సో లోలో మాత్రం ఏముండదు. ఇప్పుడు చూడండి 6000 క్రాస్ అవుతాయి. ఇప్పుడు మనకి ఆ బ్యాండ్ అనేది తెలుస్తుంది. క్విక్ షిఫ్టర్ ఉంది, అందుకే గేర్స్ అనేది స్లిక్గా షిఫ్ట్ అవుతున్నాయి. 6th గేర్. సో నేకెడ్కి విండ్ బ్లాస్ట్ అయితే కామన్. అండ్ ఈ ఇంజన్కి వైబ్రేషన్స్ చాలా ఉంటాయి. దట్ ఈస్ ఆల్సో క్వైట్ కామన్. సేమ్ RR 310లో చూసినట్టే ఉంటుంది. సో ఇప్పుడు మనం ఒకసారి ఈ బండిని స్పోర్ట్ మోడ్కి షిఫ్ట్ చేసి పవర్ అనేది ఒకసారి లాంచ్ చేసి చూద్దాం. దీనికి 6x6 IMU ఉంటుంది డైనామిక్ ప్రో ప్యాకేజ్ తీసుకుంటే. సో మీకు వీలీ లిఫ్ట్ ఆఫ్ కానీ, స్టాపీ కానీ, కార్నరింగ్ ABS, కార్నరింగ్ క్రూజ్ కంట్రోల్, ఇలాంటి అన్ని ఫీచర్స్ కూడా వస్తాయి. సో ఇక్కడ ఒకసారి మనం పవర్ లాంచ్ చేద్దాం. సో న్యూట్రల్, కూలింగ్ సీట్ కూడా ఉంది, హీటింగ్ సీట్ ఉంది. ప్రజెంట్ కూలింగ్ మోడ్లో పెట్టాను. నాట్ దాట్ ఎఫెక్టివ్. స్పోర్ట్ మోడ్. సో ఇప్పుడు టోటల్ స్పోర్ట్ మోడ్లో ఉంది. ఇప్పుడు ఫుల్ పవర్ ఎంతవరకు స్పీడ్ మనం ఈ రోడ్లో వెళ్ళగలుగుతాం అనేది చూద్దాం. లైక్ 130 ఆ స్పీడ్ వరకు. సో ఇక్కడ యాక్సలరేషన్లో చూసుకుంటే మీకు అర్బన్ రెయిన్ కంటే కూడా స్పోర్ట్ కొంచెం పవర్ అనేది ఎక్కువ వస్తుంది. లైక్ ఫుల్ ఏదైతే ఉంటుందో అది. ట్రాక్ మోడ్లో ఏంటంటే మీకు ఇక్కడ డిస్ప్లే అనేది RPM లెవెల్స్ మాత్రం చాలా ఎక్కువ కనబడతాయి అనమాట. సో ట్రాక్ మోడ్కి యూజ్ చేసుకుంటే ఆ డిస్ప్లే అనేది చేంజ్ చేసుకోవచ్చు. నాకు పవర్ డిఫరెన్స్ పెద్ద స్పోర్ట్ ట్రాక్లో ఏమైతే అనిపించలేదు. కానీ దీనిలో ట్రాక్షన్ కంట్రోల్ ఉంది, ABS కూడా డ్యూయల్ ఛానల్ ABS. అది కూడా మళ్ళీ వెనకాలది మనకి స్విచబుల్. మోడ్ అనేది సూపర్ మోటో మోడ్కి చేంజ్ చేసుకుంటే మీకు అది కూడా చేంజ్ అయిపోతుంది. సో ఇప్పుడు నేను పాయింట్ టు పాయింట్ చెప్తాను రియల్ టైంలో నా ఎక్స్పీరియన్స్ బట్టి, ఎందుకంటే ఈ బండి నేను చాలా రోజు నుంచి యూజ్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఇంజన్ గురించి అయితే పవర్ అయితే చూపించాను. సో మీకు పుల్ అయితే ఉంటుంది, కానీ బండి ఎప్పుడు హై RPMస్లో పెట్టుకోవాలి. ఇలా లో స్పీడ్లో ఉన్నప్పుడు ఒకవేళ హై గేర్ ఉందనుకోండి బండి అనేది నాక్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు 3rd గేర్ ఉన్నాము, ఆఫ్ అయిపోయింది. సో ఇట్లా లో గేర్లో కొంచెం తీసుకోవట్లేదు అనమాట. సో ఈ బండిని మెయింటైన్ చేయాలంటే ఎవ్రీ టైం హై RPM. రెడ్ లైన్ 10,800 RPM. $134, $137, $144, $146, $147, $147. సో ఇంత స్పీడ్ వెళ్తున్నప్పుడు మనకి హ్యాండిల్ అనేది కొంచెం అటు ఇటు అవుతుంది. సో స్టీరింగ్ డాంపర్ అలాంటివి లేదు కాబట్టి కొంచెం లిటిల్ కేర్ఫుల్ ఉండాలి. బట్ ఈ బండికి ఐడియల్ స్పీడ్ ఏంటంటే 110, 120 కొంచెం స్పీడ్ అనేది మెయింటైన్ చేసుకోవచ్చు. ఈ స్పీడ్లో కొంచెం బండి బాగానే ఉంటుంది. బట్ వైబ్స్ అనేది కొంచెం తెలుస్తుంటుంది. సో RPM అనేది కొంచెం లోలో పెట్టుకుంటే మీకు వైబ్స్ కొంచెం మినిమైజ్ అవుతుంది. బట్ వైబ్స్ ఆర్ కామన్. సో మనం ఎంత చేసినా కానీ ఈ బండిది ఈ ఇంజన్ టైప్ ఇంతే అనమాట. RR 310 కానీ BMW
310 కానీ, సో ఏది తీసుకున్నా ఇవన్నీ సేమ్ ఇంజన్స్, సేమ్ ఇలానే ఉంటాయి. తర్వాత బ్రేక్స్ చూసుకుంటే ఏబిఎస్ ఉంది, డ్యూయల్ ఛానల్. ఒకసారి మీకు ఇక్కడ బ్రేక్ చూపిస్తాను. ఎట్ స్పీడ్ ఆఫ్ 40. సో ఏబిఎస్ సెన్సిటివిటీ అనేది చాలా ఎక్కువ ఉంది. సో బ్రేక్స్ మీకు ఫ్రంట్ బైబ్రీ క్యాలిపర్స్ ఉన్నాయి, 4 పిస్టన్వి. రియర్ ఏమో మీకు సింగిల్ పిస్టన్ క్యాలిపర్ ఉంటుంది. సో ఫ్రంట్ 300 mm, రియర్ 240 mm. సో బ్రేక్స్ మీకు ఏదైతే సెటప్ ఉంటుందో సెటప్ బాగుంది, కానీ బ్రేక్ ప్రోగ్రెషన్ ఉంటుంది కదా, ఈ ప్రోగ్రెషన్ అంత సూపర్ ఏం లేదు. సో మీరు ఒకవేళ కేటీఎం బైక్ యూజర్ ఉంటే మాత్రం మీకు ఇది కొంచెం బ్రేక్స్ అంత సాటిస్ఫాక్షన్ కాదు. బట్ నార్మల్ ఏవైతే మీరు 150, 160 cc నుంచి ఒకవేళ ఈ బండికి వస్తే మాత్రం బ్రేక్స్ మీకు బెటర్గానే అనిపిస్తాయి. బట్ అకార్డింగ్ టు మీ అంత సూపర్ బ్రేక్స్ ఏం కావు. సో కొంచెం చూసుకోవాలి. అండ్ ఫాస్ట్గా ఇట్లా బ్రేక్ చేస్తుంటాం కదా, రియర్ అనేది చాలా లైట్ అయిపోతుంది బండి. దీని బండి వెయిట్ కూడా మీకు 169 kgs ఉంటుంది. రియర్ అనేది కొంచెం స్లైడ్ అవుతుంది అనమాట, ఫాస్ట్లో వెళ్ళి లైక్ ప్యానిక్ బ్రేకింగ్ అలాంటివి చేస్తే. బికాస్ వెయిట్ అంతా కూడా ఫ్రంట్లో ఉంది, వెనకాల మాత్రం ఏం లేదు. వెనకాల ప్రొఫైల్ అనేది చాలా స్లిమ్. తర్వాత ఫీచర్స్, క్విక్ షిఫ్టర్ చూసుకుంటే దీంట్లో క్విక్ షిఫ్టర్ అవుతుందో మరీ అంత స్మూత్ ఏం కాదు, బట్ ఇట్ వర్క్స్. అంటే దీన్ని ఎలా వాడాలో తెలిస్తే మాత్రం మీరు క్విక్ షిఫ్టర్ ఫీచర్ని కూడా ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. సో ఇట్లా ట్రాఫిక్లో వెళ్తుంటాం కదా, ఇలాంటి ప్లేస్లో ఈ బండి కొంచెం ఫన్ టు రైడ్ ఉంటుంది. ఇప్పుడు ఈ స్పీడ్లో కూడా నేను సెకండ్ గేర్లో రైడ్ చేయలేను, నాకు నాకింగ్ అవుతుంది. నేను కంపల్సరీ మళ్ళీ ఫస్ట్ గేర్కే రావాలి. సో ఇదొక్కటి నాకు నచ్చలేదు. ఇలా గేర్ రేషియోస్ చాలా షార్ట్ ఉన్నాయి, ఫాస్ట్గా ఆర్పిఎమ్స్ క్లైమ్ అయిపోతాయి. ఎవ్రీ టైం హై ఆర్పిఎంని బండిని మెయింటైన్ చేయాలంటే మనకి మైలేజ్ అనేది తగ్గుతుంది. బట్ మైలేజ్ ఈజ్ ఆల్సో డీసెంట్. ఒక 26, 28, 30, 32 ఇలాంటి మైలేజ్ మనము ఇలాంటి బండిలో ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. నాకు హైయెస్ట్ వచ్చిన మైలేజ్ లైక్ 32 వచ్చింది, లీస్ట్ వచ్చింది మాత్రం 24 వచ్చింది. సో ఇది మైలేజ్ ఫిగర్స్. దీనికి ఓన్లీ 11 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ మాత్రమే ఉంది. అండ్ ఇంకోటి దీని రేంజ్ ఉంటుంది కదా, రేంజ్ అనేది అక్యురేట్ కూడా కాదు, అంటే ఎగ్జాక్ట్ అనేది చూపించలేదు. 100 kilometers కంటే తక్కువ ఉన్నప్పుడు మాత్రం కరెక్ట్ అయితే చూపించట్లే. మేబీ వాళ్ళు ఇంకా కొంచెం చేంజ్ చేస్తే బాగుండు. అండ్ దీని తర్వాత దీని థ్రాటిల్ ఉంది కదా, సో ఇది ఎలక్ట్రానిక్ థ్రాటిల్ కంట్రోల్ ఇది. సో నేను స్పీడ్కి వెళ్ళి అంటే యాక్సలేషన్ ఇచ్చి సడన్గా ఒకసారి వదిలేసిన అనుకోండి, ఆర్పిఎమ్స్ ఒక సెకండ్ తర్వాత డౌన్ అవుతున్నాయి అనమాట. సో అది అలా ఉండొద్దు యాక్చువల్గా. ఇప్పుడు చూడండి, నేను ఇంత ఆర్పిఎం వెళ్ళాను, ఇప్పుడు డౌన్ చేశాను, ఇన్స్టెంట్గా డౌన్ కాలేదు. ఒక 0.5 seconds to 1 second, ఈ సెకండ్ డిలే తర్వాత డౌన్ అవుతుంది. సో ఇదేమైతే అంటే మనం స్పీడ్కి వెళ్ళి సపోజ్ నేను బ్రేక్ ఇలా పట్టుకున్నాను అనుకోండి, కొంచెం ఇంకా ఆర్పిఎం అట్లానే ఉంటుంది నేను సడన్గా బ్రేక్ చేసినప్పుడు. అది కొంచెం ఇంకా ఈసీ ట్యూనింగ్ అలాంటివి చేస్తే ఇంకా కొంచెం బాగుంటుంది. ఆబ్వియస్లీ దిస్ ఈజ్ మోర్ అంటే లిటిల్ 2 PS పవర్ఫుల్ దాన్ RR310. బట్ నేకెడ్ కదా, విండ్ బ్లాస్ట్ వల్ల మనకు అంతేం తెలియదు. సో టాప్ స్పీడ్ కూడా మనకు ఎవ్రీ టైం చేయడానికి కూడా దీంట్లో అంత స్కోప్ అయితే లేదు. మీకు వైబ్స్ చాలా ఉంటాయి కాబట్టి నో. అండ్ టైర్స్ చూసుకుంటే మీకు ఫ్రంట్ 110 సెక్షన్, రియర్ ఏమో 150 సెక్షన్ ఉన్నాయి. టైర్స్ పరంగా అయితే బాగున్నాయి. మీకు మిష్లిన్ నుంచి టైర్స్ వస్తున్నాయి. టైర్ క్వాలిటీ ఈజ్ గుడ్. బట్ ఒక్కటేంటంటే వెయిట్ డిస్ట్రిబ్యూషన్, ఒకవేళ వెనకాల కొంచెం వెయిట్ ఉంది అంటే మాత్రం బండి స్టేబుల్ అనేది ఉంటుంది. తర్వాత సస్పెన్షన్. సో సస్పెన్షన్ క్వాలిటీ ఫ్రంట్ అండ్ బ్యాక్ కొంచెం లిటిల్ బిట్స్ ఆన్ స్టిఫర్ సైడ్ ఉంది. అంటే మరీ సిటీకి తగ్గట్టు మరీ అంత స్మూత్ ఏం లేదు. బట్ ఒక 100 స్పీడ్ అయితే హైవే గురించి చూసుకుంటామో దానికైతే బాగుంది. అంటే మరీ బౌన్సీనెస్ అలాంటిది ఏం లేదు. ఇన్ కేస్ మీకు అడ్జస్టబుల్ సస్పెన్షన్ కూడా కావాలంటే డైనమిక్ ప్యాకేజ్ తీసుకుంటే ఫ్రంట్ సస్పెన్షన్ అడ్జస్టబుల్ వస్తుంది. అది చేసుకుంటే ఏంటంటే మీకు సిటీ కూడా కొంచెం కంఫర్ట్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ ట్రాక్ అంటే కూడా ఇంకో స్టిఫ్ కూడా వేసుకోవచ్చు. స్టాక్ సస్పెన్షన్ అయితే లిటిల్ బిట్ స్టిఫే ఉంది. అండ్ సీటింగ్ విషయానికి వస్తే ఈ బైక్కి కూలింగ్ సీట్ ఉంది కాబట్టి కొంచెం రైడర్స్ సీట్ అనేది కొంచెం హార్డ్ ఉంటుంది. అదే మీరు స్టాండర్డ్ వర్షన్ తీసుకుంటే వితౌట్ కూలింగ్ సీటు అది కొంచెం మీకు సాఫ్ట్ అనేది ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు. అండ్ హీటింగ్ ఇష్యూ అయితే ఏం లేదు. ఇట్లా ట్రాఫిక్లో నడిపిస్తున్నా కూడా పెద్ద హీట్ అయితే ఏం అవ్వట్లేదు. హీట్ డిఫ్లెక్షన్ అనేది బాగుంది దీనికి. అండ్ తర్వాత ఫీచర్ వచ్చేసరికి క్రూజ్ కంట్రోల్. ఈ క్రూజ్ కంట్రోల్ ఏంటంటే చాలామంది కూడా లైక్ యూజ్లెస్ థింగ్ అని చెప్పేసి అంటున్నారు. బట్ నాకు ఓకే అనిపించింది. ఎందుకనంటే ఈ బండిలో మనము సపోజ్ ఒక 100-120 స్పీడ్ వెళ్తున్నాం అనుకోండి, లైక్ ఎంటీ రోడ్లో మనకి లిటిల్ వైబ్స్ అనేది హ్యాండిల్ బార్ మీద వస్తాయి. సో అది కొంచెం తగ్గించుకుందామంటే మనం క్రూజ్ కంట్రోల్ అనేది మెయింటైన్ చేసుకోవచ్చు. సో ఇది 1 క్లిక్ డౌన్ చేసి బ్యాక్ సైడ్ అన్నాం అనుకోండి, స్పీడ్ అనేది సెట్ అవుతుంది. సో ఆ విధంగా లిటిల్ బిట్ వైబ్స్ మేనేజ్ చేసుకోవచ్చు. బట్ క్రూజ్ కంట్రోల్ అలవాటు ఉన్న వాళ్ళు ఉంటేనే మాత్రమే మీరు ఆ ఫీచర్ ఎంజాయ్ చేయగలుగుతారు, లేకుంటే మాత్రం ఆ ఫీచర్ అనేది వేస్టే. బట్ బండితో పాటు వస్తుంది కాబట్టి ఇట్ ఈస్ ఎ గుడ్ థింగ్ ఓన్లీ. బట్ యూజ్ చేయడం అనేది రావాలి. తర్వాత సిటీలో ఎలా ఉంటుంది బండి అంటే మీరు ఒకవేళ నీట్గా
ఎవ్రీ గేర్స్ కూడా లైక్ 4-5,000 ఆర్పిఎమ్స్లో నడిపించుకుంటూ బండి రైడ్ చేస్తే మాత్రం మీకు కొంచెం మంచిగా అనిపిస్తుంది. సిటీలో కొంచెం ఫన్ టు రైడ్ బైకే, ఈజీ ట్రాఫిక్ కట్ త్రూ అయితే ఉంది. ఇప్పుడు చూడండి ఈజీగా కట్ అయిపోతుంది. అంటే నాకు రైడింగ్ పోస్చర్ కూడా ఎక్కువసేపు బండి రైడ్ చేసినా కానీ నాకు బ్యాక్ పెయిన్ రావడం కానీ, లేకుంటే హ్యాండిల్ మీద నా హ్యాండ్కి ప్రెషర్ పడడం కానీ అలాంటిది మాత్రం ఏం లేదు. వెరీ కంఫర్టబుల్ టు రైడ్ ఇన్ ద సిటీ. హైవేకి వెళ్ళినప్పుడు కూడా లైక్ కంటిన్యూగా ఒక 3 hours అట్లా కూడా కంటిన్యూ రైడ్ చేసుకున్నా కూడా ఏం కాదు. కొంచెం మన బాడీ పోస్చర్ అనేది రిలాక్స్ చేసుకోవాలి. అండ్ ఫుట్ పెక్స్ ఉన్నాయి కదా, ఫుట్ పెక్స్ కూడా బాగా రియర్ సెట్ ఏం లేవు, దే ఆర్ గుడ్. అండ్ ప్రైస్ గురించి చూసుకుంటే దీని ప్రైస్ 3 lakhs ఆన్ రోడ్ స్టార్ట్ అవుతుంది. ఒకవేళ మీరు ఫీచర్స్ ఎక్స్ట్రా ఆప్ చేసుకుంటే లైక్ బిల్ టు ఆర్డర్ అనేది ఉంటుంది, ఆ ప్యాకేజ్ మీరు ఆప్ చేసుకున్నారనుకోండి మీకు 3,50,000 అట్లా వెళ్తుంది. నేను చెప్పేది అప్రాక్సిమేట్ ఆన్ రోడ్ ప్రైస్. సో 3 lakhsలో మీరు స్టాండర్డ్ వర్షన్ అయితే బండి అయితే కొనుక్కోవచ్చు. సో ఈ ప్రైస్ సెగ్మెంట్లో మరి మేము ఈ బండి కొనుక్కోవాలంటే మీకు ఫీచర్సే చాలా కావాలి అని అనుకుంటే మాత్రమే మీరు ఈ బండికి రావచ్చు. లైక్ సిటీలో చిన్న ఫీచర్స్ ఇలాంటి క్విక్ షిఫ్టర్ కానీ, స్లీపర్ క్లచ్ అయితే కామన్ అనుకోండి అన్ని బైక్స్లో ఉంటుంది. క్విక్ షిఫ్టర్, క్రూజ్ కంట్రోల్, ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్, కూలింగ్ సీటు, ఇలాంటి కొన్ని ఫ్యాన్సీ ఫీచర్స్ ఏవైతున్నాయో ఈ ఫీచర్లు కావాలనుకుంటే మీరు ఈ బండికి రావచ్చు. లేదు నాకు ఇంకా పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ బండి కావాలనుకుంటే సేమ్ ప్రైస్ సెగ్మెంట్లో ఇంకా వేరే బైక్స్ కూడా ఉన్నాయి. బట్ 300cc అంటే పవర్ నేనైతే చెప్తున్నానో 300cc బాగుంది. బట్ ఇంకా కొంచెం ఫైన్ ట్యూన్ అనేది చేయాలి. లో అండ్ ఆర్పిఎమ్స్ ఏవైతే ఉంటాయో ఆ లోయెస్ట్ ఆర్పిఎంలో కొంచెం మనకి థ్రాటిల్ డిలే అనేది ఉంటుంది, అదొక్కటి నాకు నచ్చలేదు. హై ఎండ్ వెళ్తున్నప్పుడు మాత్రం బాగానే అనిపిస్తుంది, బట్ లోలో మాత్రం లిటిల్ థ్రాటిల్ డిలే అనేది ఉంది. సెన్సార్స్ అయితే చాలా అంటే చాలా ఉన్నాయి. మీరు డైనామిక్ ప్రో తీసుకుంటే 6x IMU అని చెప్పాను కదా, అది ఉంటే అయితే ఇంకా ఎక్కువ ఫీచర్స్ అనమాట. కార్నరింగ్ క్రూజ్ కంట్రోల్ కూడా ఉంది, విచ్ ఈస్ నాట్ యూస్ఫుల్. క్రూజ్ కంట్రోల్ ఫస్ట్ నడిపిస్తున్నామంటేనే కాస్త భయం వేస్తుంది, ఎందుకంటే సడన్గా అది ఆఫ్ అవుతుందా లేదా అనేది అది కూడా ఉంటుంది. బట్ నేను యూజ్ చేసినప్పుడైతే నాకైతే క్రూజ్ కంట్రోల్ బాగానే పనిచేసింది. 100 స్పీడ్లో అట్లా మెయింటైన్ చేసినప్పుడు ఎంటీ రోడ్స్లో, ఎంటీ హైవేలో. సో టెక్ పరంగానే బండి కావాలి అని అనుకుంటే మీరు దీనికి రండి, లేకుంటే దెర్ ఆర్ సో మెనీ ఆప్షన్స్. టీవీఎస్లో ఈ RTR 310, RR 310 ఈ రెండు బండి మాత్రమే ఈ విధంగా ఉన్నాయి, రివర్స్ ఇంక్లైన్డ్ ఇంజన్స్. అదే మీరు ఒకవేళ అపాచీ 160 కానీ 200cc ఇవి తీసుకుంటే ఆ బండ్లు ఏంటంటే మళ్ళీ చాలా స్మూత్ ఉంటాయి. సో దానికి దీనికి లైక్ జమీన్ ఆస్మాన్ డిఫరెన్స్ అనేది ఉంది. సో డోంట్ కంపేర్ విత్ లైక్ బిలో, అంటే దీనికన్నా చిన్న అపాచీస్ ఉన్నాయో వాటితో కంపేర్ చేసుకుంటే దిస్ ఇస్ కంప్లీట్లీ ఏ డిఫరెంట్ బైక్. మేబీ ఫ్యూచర్లో ఇంకా దీన్ని ఇంజన్ రిఫైన్మెంట్ చేసి లైక్ ఏదైతే ఎయిర్ ఫ్యూయల్ రేషియో మిక్చర్స్ కానీ అవి కొంచెం ఫైన్ ట్యూన్ చేస్తే మీకు ఈ థ్రాటిల్ రెస్పాన్స్ ఇవన్నీ కూడా బాగుతాయి. మేబీ నెక్స్ట్ ఫేస్ లిఫ్ట్లో ఏమన్నా ఇలాంటివి చేస్తే మేబీ పబ్లిక్ కూడా కొనేవాళ్ళు చాలామంది ఉంటారు. బట్ చిన్న పాయింట్స్ దగ్గర ల్యాక్ అవుతుంది. సో ఓవరాల్గా ఇలా ఉంటుంది అనమాట బండి అయితే. సో రైడ్ చేస్తున్నప్పుడు ఇది దీని ఫీడ్బ్యాక్. లైట్స్ విషయానికి వస్తే కూడా లైట్ ఫోకస్ కూడా చాలా బాగుంది. అడిషనల్గా లైట్స్ వేసుకునే అవసరం కూడా లేదు. లైట్స్ ఆర్ వెరీ పవర్ఫుల్. డే టైంలో మీకు లైట్స్ ఆఫ్ అయిపోతాయి, నైట్ టైం కానీ ఆటోమేటిక్గా లైట్స్ ఆన్ అయిపోతాయి. అండ్ డిస్ప్లే కూడా కలర్ కూడా మారిపోతూ ఉంటుంది. సో ఫీచర్స్ వైజ్ ఇట్ ఈస్ లోడెడ్. సో ఇప్పుడు మీరు డిసైడ్ అవ్వండి వెదర్ మీరు ఈ బండి తీసుకోవాలా లేదా అని. ఫీచర్స్ వీడియో కూడా ఆల్రెడీ మన ఛానల్లో ఉంటుంది, ఒకసారి చెక్అవుట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ అదర్ వీడియో. అంటే దెన్ బాయ్. దిస్ ఈజ్ రవి కిరణ్ సైనింగ్ ఆఫ్.